ఏడీసీ మనీషా పాడి చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్ను పోలీస్ డ్రెస్సు ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా తెగ హడావిడి చేసింది మనీషా పాడి. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆ రోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా పాడి తల్లిదండ్రులు ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాడి మిజోరాం గవర్నర్ సహాయకురాలిగా నియామకమైంది. చిన్ననాటి కలలను నిజం చేసుకుంది. మన దేశంలో గవర్నర్కు ఎయిడ్ క్యాంప్గా నియామకమైన ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్గా చరిత్ర సృష్టించింది. మనీషా పాడి స్వస్థలం ఒడిశా రాష్ట్రంలోని బెహ్రాంపూర్. తల్లి గృహిణి, తండ్రి మనోరంజన్ పాడి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా పాడి. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా పాడి ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పూణే, చివరిగా బటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ఏడీసీగా మనీషా పాడి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు, లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం, అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం అని వ్యాఖ్యానించారు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు. మనీషా పాడి తల్లిదండ్రులు ఒడిశాలోని భువనేశ్వర్లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరాం గవర్నర్ ఏడీసీగా నియామకం కావటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషా పాడిని ఏడీసీగా నియామకం అయ్యేలా చేసింది. మనీషా పాడి ఏడీసీగా నియామకం కావటం పట్ల సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం అంటున్నారు మనీషా తండ్రి మనోరంజన్ పాడి. మనీషా పాడి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటన్నిటినీ సారాంశం ఒక్కటే: మీ అమ్మాయి బంగారం.